నేను స్థిరపడను. నా అస్థి పంజరం సమాధిలో స్థిరపడుతుంది. ఈ రాత ఎవరైనా చూస్తే అమ్మో నాకు నక్కవాతలు పెడతారు. స్వామి, నువ్వు నా బతుకుతో బంతాటాడావు కదా స్వామి. చెట్టు కింద స్వామి, ఎంత పని చేసావు స్వామి. బాబోయ్, దీన్ని అర్జెంటుగా చెరిపేయాలి, లేదంటే నా లైఫ్ తిరగబడుతుంది. నా బాడీకి చిల్లు పడుతుంది. స్వామీజీ, ఈ రాతతో కొత్త జీవితం చిగురుస్తుంది అనుకున్నాను, కానీ చిచ్చు రేపేలా ఉందే. దీంతో దెబ్బకి చెరిగిపోద్ది. చెరగలేదా? పోవట్లేదేంటి స్వామీజీ? ఏంటిది? ఐడియా. నువ్వెక్కడే ఉండు. ఇది పోస్తే మొత్తం పోతుందంటారు. ఆఫ్టర్ ఆల్ ఈ పచ్చిబొట్టు లెక్క. పోతావురా రే. కొంపదీసి స్వామీజీకి తెలిసిపోయిందా ఏంటి? స్వామీజీ అపచారం స్వామి, అపచారం చేశారు. క్షమించు స్వామి, దీనికి ప్రత్యామ్నాయం చేసుకుంటాను స్వామి. నీ దగ్గరికి వస్తాను స్వామి. క్షమించు స్వామీజీ, వస్తాను స్వామి, నీ దగ్గరికి వస్తాను. క్షమించు, తప్పైపోయింది స్వామి. ఓమో, ఇది యాసిడ్. ఇది పోస్తే స్వామీజీ హ్యాండ్ రైటింగే కాదు, నా హ్యాండే పోతుంది. ఎలా పోతుంది రాత? అయ్యో స్వామీజీ, ఇది స్థిరపడుతుంది అన్నారే, ఇది పోదా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.